గడిచినటువంటి ఆదివారంలో మనము ఒక ఇంట్రడక్షన్ చూసుకున్నాం. ఏంటమ్మది గుర్తుందా? గుర్తులేదా? చివరి వాక్యం లాస్ట్ ఆదివారం చివరిగా మనం చెప్పుకొని ముగించుకున్నాం. ఏంటమ్మా? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడింది. అట్లయితే మనం చూద్దాం, ఎవరు ఆయన? అతను ఎవరు? అబ్రహాము గారు దేవుని నమ్మాడు. అది అతనికి ఎలా ఏర్పరచబడిందమ్మా? నీతిగా ఎంచబడినది. అయితే ఈజీగా వచ్చేసిందంటారా నీతిగా ఎంచబడటం అనే విధానం? వచ్చిందా? కానీ ఆ లేఖనము ఎక్కడ చెప్పబడింది? 15వ అధ్యాయంలో, ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయంలో చెప్పబడింది. అవునా? సరే, కొన్ని విషయాలు, ఎందుకంటే విశ్వాసములో ఉన్నటువంటి విధానములో, ఆ యొక్క విశ్వాసానికి కలిగినటువంటి లక్షణాల్లో మరొకటైనటువంటి నీతిని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ దినమున మనం చూద్దాం. చూడమ్మా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు చూడమ్మా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. మనం ఇంట్లో పిల్లల్ని పేరు పెట్టి పిలిచామనుకోండి, ఒక బయట ఉన్నాడో లేకపోతే ఇంట్లో ఎక్కడో ఉన్నాడు అనుకోండి, మనం పిలుస్తాం పేరు పెట్టి. ఏమా అంటారు, ఇట్లా అమ్మా ముందు ఏంటో చెప్పాలి, ఏంటో చెప్పు అనుకుంటా వెళ్ళిన పిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా మన గృహాల్లో? ఉన్నారా? ఉండరు. పక్క రూమ్ లో ఉన్నా సరే పిలిచామనుకో, ఏమో చెప్పమ్మా అని చెప్తే కానీ రా. కానీ ఇక్కడ చూసారా, ఆయన ఒక స్వరం విన్నాడు. ఎక్కడి నుంచి విన్నాడు? ఆయన గుడారంలో ఉన్న పక్క రూమ్ నుంచి వినలా. అర్థమవుతుందా? ఆయన వీధిలోంచి వినలా, ఏమా ఆయన ఊర్లోంచి వినలా. ఎక్కడి నుంచి విన్నాడు? పరము నుండి విన్నాడు. అవునా? ఏమని? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, నేను నీకు చెప్పే చోటుకు నువ్వు వెళ్ళి అన్నాడు దేవుడు. అయ్యా ఏడుకో చెప్పు, అసలు పని ఏంటో చెప్పు అని అడిగారమ్మా? అడగలా. మనమైతే పిల్లల్ని పిలిస్తే ఏంటో చెప్పు, వస్తా, సరే చెప్తారా, వస్తాను, చెప్తాం. దీన్ని చెప్పడానికి ఆడే ఉన్నప్పుడు చెప్పొచ్చుగా. అంటే ఏంటి అర్థం? వాళ్ళకి లాభం ఇష్టం లేదు అక్కడికి, అర్థమైందా? కానీ పిలుపు అనేది ఎవరిని పిలిచినా సరే పిలుపునకు లోబడుట అనేది పిలువబడిన వారికి ఉన్నటువంటి విధి. అర్థమైందా? పిలుపునకు లోబడుట అనేది ప్రతి ఒక్కరి యొక్క విధి అన్నమాట. అంటే ఆ పని చేయవలసినటువంటి విధానం. ఎందుకని? నిన్ను పిలిచారు అంటే అర్థం ఏంటి? నీతో ఒక పని ఉండొచ్చు, లేదంటే నీవు వారికి ప్రాముఖ్యమై ఉండొచ్చు. అవునా? మరి అలాగే అబ్రహామును పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందలేన ప్రదేశములకు బయలుదేరెను. బయలు వెళ్ళాడు. ఆ ప్రదేశం ఏంటో తెలియదు ఆయనకు, తెలుసా? తెలీదు. ఆ ఒక్కటే కాదు, కుమారుని రానవలుగా అర్పించే ప్రదేశం కూడా ఆయన తెలియదు. నేను మీకు చెప్పబోవు చోటికి తీసుకురా అన్నాడు. చెప్పిన చోటికి కాదు, చెప్పబోవు చోటికి. అంటే ఎప్పుడు చెప్తాడు?
ఎక్కడని చెప్తాడు ఏంటి? ఇక్కడ ఇవ్వాల్సిందేంటి? దహన బలిగా కుమారుని అర్పించాలా. దేవుడు అదే కదా అడిగాడు, అవునా? అయితే మరి మనము మన యొక్క విధానం కూడా నీతిగా ఎంచబడాలి అంటే అబ్రహాము గారి యొక్క నీతి జస్ట్ ఆయన దేవుడు అంటే మనం మామూలుగా చెప్పుకుంటే అబ్రహాము దేవుడు నమ్మాను, అది ఆయన నీతిగా ఎంచమని. అంతే, నేను దేవుడు నమ్మాను, అది నాకు నీతిగా ఎంచమని. అయిపోయిందమ్మా? అయిపోలా. దానిలో చాలా పనులు ఉన్నాయి, అర్థమైందా? మరి చూడండి, అయితే అంతేకాదు, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంట్లో పిల్లలు పిలవటం అని వాళ్ళకి తెలిసి ఆడికి వెళ్ళాలి. ఎందుకని నువ్వు యాడ్ నుంచి పిలిచా ఆడకం వాళ్ళు చేసే పని, అర్థమైందా? వాళ్ళు అక్కడికే రాదు. మళ్ళా అవసరమైతే అమ్మ ఆయన చుట్టూ తిరగటం, నాన్న చుట్టూ తిరగటం, వారి అవసరం తీరే వరకు తల్లి కొంగు పట్టుకొని తిరగటం, తండ్రి చేయి పట్టుకొని తిరగటం చేస్తాం కదా. మళ్ళా అవసరం మీరు పిలిచినా కావాలి, అవునా? కానీ ఈయన విశ్వాసం, ఈయన నమ్మకము ఎలాంటిదో చూసారా? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కూడా ఆయనకు తెలియదు, అర్థమైందా? అంటే ఈ విశ్వాసానికి సాదృశ్యంగానే అక్కడ గాడిద కళ్ళకు గంత కట్టాడు ఆయన. దానికి ఏంటి అర్థము ఆయన చెప్పకనే చెప్పారో తెలుసా? ఇప్పుడు గాడిద కళ్ళకు గంతలు కట్టాల్సిన అవసరం ఏముందమ్మా? గడ్డి కలపతే పక్కన తిరుగుతుందా? ఏదైనా వెళ్ళిపోతుందా? కాదు. దాని యజమానుడు ఎవరైతే ఉన్నారో దానికి చూపు కనిపించకుండా చేసి ఆ యజమానుని అనుసరించడం అది ఎలా చేస్తుందో, అయ్యా నేను కూడా నిన్ను నేను చూడలేదు. చూసారా? గాడిద కళ్ళ గంటలు కట్టినప్పుడు గాడిద యజమానులు చూడగలుగుతా? ఏంటంటే ఏం చేస్తుంది? వింట మాత్రమే చేస్తుంది. దాన్ని ఎలా పిలుస్తాం? ఛాయ్ అంటారో అంటారో ఏదో ఒకటి పిలుస్తాం. పిలుస్తూ దాన్ని కొడుతూ తీసుకెళ్తారు కదలకపోతే. ఇక్కడ దాన్ని సాదృశ్యంగా దేవుడికి చూపిస్తున్నాడు. ఏమని? అయ్యా నేను నిన్ను చూడాల్సిన అవసరం నాకు లేదు. అంటే అవసరం అంటే అతని గర్వం అని కాదు, అర్థమైందా? నీ స్వరం వింటే నాకు చాలు, అర్థమవుతుందా? నీ స్వరానికి లోపలే నేను వస్తా. నీ స్వరం ఏ వైపు నుంచి వినపడితే ఆ వైపుకి నేను మళ్ళుతా. నేను ఇదిగో నా ప్రక్కన వస్తున్నటువంటి ఈ యొక్క గాడిదతో సమానమైన వాడు. ఆ యొక్క గాడిద ఏ విధంగా అయితే నాకు దాసి అయి ఉన్నదో నేను నీకు దాసుడనై ఉన్నా. నీవు ఎటు రమ్మంటే అటు, ఎటు వెళ్ళమంటే అటు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అన్నటువంటి విధానాన్ని అక్కడ ఆయన చెప్పకనే చెప్పాడు, అర్థమైందా? కనుక మన యొక్క విశ్వాసం కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఆ విశ్వాసాన్ని చూపించిన అబ్రహాము గారి వల్ల చూడండి 9వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారులు గుడారములలో నివసించచ్చు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. అంటే ఏమైంది? ఆ ఆశీర్వాదం క్యారీ ఫార్వర్డ్ అయింది. మరి ఇక్కడ అబ్రహాము గారి విశ్వాసమును బట్టి, అబ్రహాము గారి నమ్మకమును బట్టి, అబ్రహాము గారికి ఉన్నటువంటి ఆ యొక్క సంకల్పమును బట్టి తన బిడ్డలకు ఆ యొక్క ఆశీర్వాదం ఎలాగైతే క్యారీ ఫార్వర్డ్ అయిందో, ఆ క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి ఆశీర్వాదము చొప్పున వారిని కూడా దేవుడు కాచి కాపాడాడా లేదా? కాపాడాడా లేదా? కాపాడాడు. ఆ రీతిగానే మన బిడ్డ తరాలని కూడా దేవుడు కాచి కాపాడతాడు. అయితే మనం ఎలా ఉండాలి? నేను చూస్తేనే నమ్ముతానయ్యా, ఇదిగో నీ కార్యము చేస్తేనే రేపు ఆదివారం మందిరానికి వస్తాను, లేకపోతే నేను రాను. అర్థమైందా? ఇదిగో నువ్వు ఇది చేస్తేనే నేను అది చేస్తా. బేరసారాలు దేవుడితో, దేవుడితో బిజినెస్ మనం చేయాల్సింది. దేవుడితో ఏం చేయాలా? దేవుడి మనసును గెలుచుకోవాలా? కపటమైనటువంటి
చూపించేటువంటి విధానాన్ని కాదు దేవుడి ముందు చూపించాల్సింది. మన తండ్రి దగ్గర కపట ప్రేమను చూపించి వారి దగ్గర నుంచి మనకు అవసరమైనటువంటి అవసరతలు తీర్చుకునేటటువంటి వారమే ఉన్నాం మనం. అయితే ఇదే విధానాన్ని దేవుడి దగ్గర మనం చూపించకూడదు. ఎందుకంటే హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, నీ తల్లి నీ తండ్రి నీ యొక్క కపటోపాయములు వారు తెలుసుకోకపోవచ్చు. ఎందుకని నీ మీద ఉన్న ప్రేమను బట్టి, నీ మీద ఉన్న ఇష్టాన్ని బట్టి. కానీ నీ తల్లిదండ్రులు కన్నా అమితమైన ప్రేమ నీ మీద దేవునికి ఉన్నది. అలాగే అట్ ది సేమ్ టైం నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి విష ఆలోచన అయినా సరే, మంచి యోచన అయినా సరే, ఇవన్నీ కూడా నీకన్నా ముందే దేవుడు ఎరిగి ఉన్నాడు. అర్థమైందా? మన వేళ మాట వరుసకు నేను విశ్వాసిని, నేను దేవుడిని నమ్మాను, నేను నీతిగా ఉన్నాను అని మాట వరుసకు చెప్పుకునే ఉపయోగం లేదు. అర్థమైందా? దాన్ని కార్యరూపంలో చూపించేవారుగా ఉండాలి. ఆ రీతిగా చూపించేటప్పుడు ఆ యొక్క విధానంలో అనేకమైన ఇబ్బందుల్ని కలగచ్చు, కష్టాలని కలగచ్చు, అపరిమితం కావచ్చు. అర్థమవుతుందా? వీటన్నిటిని బయటపడి వాకిపోయే వరకు గెలవగలుగుతావా? ప్రతి ఒక్కరు ఎందుకోసం పోరాడతారు? గెలుపు కోసం పోరాడతారు. గెలవాలి అంటే నువ్వు నడవాలి, పరిగెత్తాలి, అలసిపోకూడదు. గెలుపు కొరకు ఓపిక ఉండాలి. అర్థమైందా? ఓపిక లేకుండా, నిరీక్షణ లేకుండా ఉంటే ఉపయోగం ఉందా? ఉంటుందా? ఏ ఉపయోగం ఉంది? కాబట్టి అబ్రహామును గమనించండి. ఆయన పిలిచినప్పుడు, అబ్రహాము గారిని పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అయినా కూడా ఆయన మారు మాట్లాడాల. మనలాగా ఎటు వెళ్ళమంటారు? ఆ ప్లేస్ చెప్పండి ఫస్ట్. ఏమా అప్పో అప్లోరం నేరాలేండి. తండ్రి ఇంటిని విడవమన్నావు, నా స్నేహితులను వదిలేయమన్నావు, బంధువులు వదిలేయమన్నావు, ఈ దేశాన్ని వదిలేయమన్నావు. పక్క దేశానికి వెళ్దాక అప్లోరం నువ్వు చెప్పించడానికి నేనే ఆడిపోయేది. ఇక అక్కడ ఎట్లుంటారు అది ఏమా అలా కదా. కాబట్టి అలాంటి ఆలోచన మనకు ఉండకూడదు. దేవుడు మన విషయంలో ఏది చెప్పినా కూడా, ఏది చేస్తానన్నా కూడా అది మన శ్రేయస్సుకే చేస్తాడా, మన ఎదుగుదలకే చేస్తాడా, లేకపోతే మన యొక్క పతనం కొరకు చేస్తాడా? దేని కొరకు చేస్తాడమ్మా? మన అభివృద్ధి కొరకు చేస్తాడు. ఎందుకంటే నువ్వు తలెత్తుతో జీవించాలన్నది దేవుడికి ఇష్టమై ఉన్నది. అర్థమవుతుందా? మనం తలదించుకుంటే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం ఎలా ఉండాలంటే విశ్వాసంలో స్థిరమై ఉండాలి. కాబట్టి గమనించాలి. అలాగే చూడమ్మా, రోమా పత్రిక, పోస్తుడైన పౌలు రోమికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడు అబ్రహాంకి ఏమి దొరికిందని అందుము. ఒక నిమిషం చూడండి. మనము లోకరీతిగా ఆలోచించిన వారమైతే కనుక మన ఆలోచన ఎట్లా ఉంది? కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడు అబ్రహామునకు ఏమి దొరికినని అంతము? ఏం లాభయ్యా? మనలో చాలా మంది ప్రశ్నలు వేస్తుంటారు. మనకు ఆ ప్రశ్నలు వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ చాలా చోట్ల జరుగుతుంది. ఆదివారం ఏసయ్య అని పోతా, ఏమొచ్చిందమ్మా నీకు? ఏమైందమ్మా నీకు? ఏమన్నా లాభం కలిగిందా? ఏమన్నా డెవలప్మెంట్ ఉందా నీలో అంటుంటారు. ఆ లాభం ఏంటో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఏమా అనుభవించిన వారికి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి మనం గమనించాలి. చదువు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలుగుదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మును, అది అతని నీతిగా ఎంచబడును. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు. గమనించారా? అంటే
ఆయన దేవుని ఎదుట అతిశయపడే విధంగా లేడు ఆయన. అర్థమవుతుందా? చూడండి, మనం అయితే అలా కాదు. మనం ఒకరికి ప్రార్థన చేసామనుకోండి, వారికి ఆ కార్యం జరిగిపోయిన తర్వాత ఇక మనమే అంతా, నీకే కష్టం లేదు, ఏమున్నా నగాలి రమ్మని ప్రార్థన చేస్తాం. ఏమున్నా మొదట నీ ప్రార్థన, నువ్వు ప్రార్థన చేసుకోవాలి మొదట. అర్థమవుతుందా? ఫస్ట్ నీ ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసుకోకుండా నీ కోసం ఇంకొకరు ప్రార్థన చేస్తే నువ్వు మాత్రం హాయిగా ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో టీవీ సీరియల్ చూడటమో ఇంకొకరితో మాట్లాడటమో ఏదో చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఉంటుందా? లేదు. మొదటి ప్రిఫరెన్స్ ఏంటి? మన ప్రార్థన. నీ కొరకు కావచ్చు, ఇతరుల కొరకు కావచ్చు, ఏదైనా సరే మొదట నీవే ప్రార్థన చేయాలి. మళ్ళీ ఇతరుల కొరకు అనగానే ఇతరుల కొరకు నేను ప్రార్థన చేశాను కదా, వాళ్ళు చేసుకోకుండా పర్లేదా? కాదు, వారి ప్రార్థన కూడా ఉంది. అర్థమైందా? ఫస్ట్ ప్రయారిటీ సెల్ఫ్ అన్నమాట. ఎవరితో? దేవునితో. నీవు దేవునితో ముఖాముఖి మాట్లాడలేకపోయినప్పుడు దేవుని నువ్వు ఆరాధిస్తున్నది నిజమైన ఆరాధన అవుతుందా? అవుతుందా? అవ్వదు. కాబట్టి నువ్వు దేవునితో స్ట్రైట్ గా మాట్లాడగలగాలి. దేవునితో మాట్లాడచ్చు, ఆయన యొక్క స్వరాన్ని వినగలగాలి. అదే అబ్రహాము గారు చేసినటువంటి కార్యం. అంటే ఆయన చేసిన ప్రతి విధానం కూడా అదే. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి. చూడండి, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. లేఖనం చెప్తుంది ఏమని? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. సింపుల్ గా చెప్పేసింది. చాలా సింపుల్ గా ఉన్నది మాట. ఏమని? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అతను నీతి మంతుడై. కదా, 2-3 మాటలు అయిపోయింది. ఆ 2-3 మాటలే, కానీ ఆ 2-3 మాటలకు లోతైన విధానం ఎలా ఉందో తెలుసా? ఎంత లోతైన విధానం ఉందో తెలుసా? చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మా ఆకాష్ అది తీసి బయటపడేది. ఎవరు? చూడమ్మా, 17-19 వచనాలు చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుంచి మరలా పొందెను. చూడమ్మా, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవరు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో. గమనిస్తున్నారా? ఏమై ఉన్నది అక్కడ? అబ్రహాము పరిశోధించబడ్డాడు దేవుని చేత. ఎందుకని? దేవుడు అబ్రహామును దేవుడు పరిశోధించాలనుకున్నారా? దేవుడే పరిశోధించాలనుకున్నారా? ప్రూవ్ చేస్తామనుకున్నాడు దేవుడు. అర్థమైందా? ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి, అంటే సభలో వచ్చినటువంటి అపవాదులు ఉంటాడుగా. ఏ విధంగా అయితే దేవుడు యోగాల గురించి అపవాదితో చెప్పాడో అదే విధంగా ఇక్కడ అపవాది దేవుడి గారు అంటాడు, ఛాలెంజ్ చేస్తుంటాడు. ఏమని? అయ్యా, నువ్వు సృష్టి సృజించావు, బాగుంది. నన్ను గెంటేసావు, అది కా బాగుంది. సృష్టిలో ఆవాలు పెట్టావు, ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉందా? నోవాహుని పెట్టావు, ఆయన భక్తుడైపోయాడు, ఉపయోగం ఏముంది? అలాగనే ఇప్పుడు అబ్రహాము అంటున్నావు, ఇతడు కూడా అలాంటి వాడు ఉంటాడేమో, మరలా నీకు అవమానాన్ని కలుగు చేస్తాడేమో అన్నప్పుడు అపవాదికి బుద్ధి చెప్పుటకై తన బిడ్డ మీద నమ్మకాన్ని, ఎవరికిందా నమ్మకం? దేవుడు. ఎవరికమ్మా? ఎవరి మీద? అబ్రహాము గారి మీద.
అబ్రహాముని పరిశోధించాను. ఎందుకు? అబ్రహామును దేవుడు నమ్మాను కనుక. అర్థమైందా? అబ్రహాముని దేవుడు నమ్మాడు కాబట్టి ఆయన్ని పరిశోధించాడు. ఎవరి ముందు ప్రూవ్ చేసుకున్నాడు? ఎవరి ముందు తల ఎత్తుకున్నాడు? దేవుని తల ఎత్తించాడు. అందుకే అంత సంతోషముతో నేనే వాగ్దానం చేస్తున్నా, నా తోడని. దేవుడే ప్రమాణం చేశాడు, నా తోడు. మనం ఒత్తిడి ప్రమాణాలు చేస్తుంటాం. అరే నిజంగా మమ్మ తోడు, మన తోడు అని మనం ఉత్తి అంటే అప్పటి వరకు. కానీ అసలు మనం వాళ్ళు వెళ్ళి మనసులో ఉంటాయి, ఒత్తు తీసి గట్టు అని. ఏ గట్టు మీద పెట్టాము? ఆ గట్టులోనే ఏముండవు, కానీ ఒత్తు తీసి గట్టు అయిపోయింది కదా. కానీ ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహామును నమ్మెను కనుక అతన్ని పరిశోధించాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అర్థమైందా? అలాగనే ఏం జరిగింది చూడండి. శోధింపబడి ఇస్సాకును బలిగా అర్పించను. ఇక్కడ చూసారా, అర్పించేశాడు. కానీ నిజానికి మనం వాక్యంలో చదివితే అర్పించినట్టుందా? మరి ఏ రీతిగా దేవుడు అర్పించను అని వ్రాపించాడు? ఎలా జరిగింది ఇది? చదివి క్లియర్ చేసుకుందాం. అర్పించను, ఎవరు ఆ వాగ్దానములతో అంటే వాగ్దానములు సంతోషంతో అంగీకరించాను, దేవుని యొక్క వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించను, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడను? ఆ అబ్రహాము. దేవుడు చెప్పాడు కదా, ఇష్మాయేలు పుట్టినప్పుడు ఇష్మాయేలు కాదు నీ సంతానం, ఇస్సాకు. నీ గర్భవాసమున పుట్టినటువంటి వాడు ఇస్సాకు. అంటే ఆ గర్భవాసం ఎవరినై ఉండాలి? శారా గర్భవాసం అయి ఉండాలి. సో ఆ ఇస్సాకు మాత్రమే నీకు వారసుడు అవుతాడని దేవుడు చెప్పాడు. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే. ఏమని ఎంచాడమ్మా? మృతులను సైతము దేవుడు లేపగలిగిన వాడని ఆయన నమ్మాడు. తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. అర్పించాడా? మరి మరలా పొందిన అని రాయబడింది. దాని అర్థమేటో తెలుసా? అబ్రహాము గారు ఎప్పుడైతే దేవుని స్వరం విన్నారో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును నేను చెప్పబోచు దహనబలిగా అర్పించు అని ఎప్పుడైతే అన్నారో, ఆ క్షణమే ఇస్సాకును అర్పించేశాడు దేవుడికి అర్పించేశాడు ఆ సమయమే. అడే ఇక అక్కడ ఉన్నది ఒకటే ఒక కార్యం. ఏంటది? దహనం, అంటే దానం చేయటం. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మన యొక్క సాంప్రదాయాల్లో ఇక్కడ మృతులైనటువంటి వారిని కొందరు ఏం చేస్తారమ్మా? కాల్చేస్తారు కదా. ఇక్కడ అబ్రహాము గారి విషయాన్ని మన యొక్క ఈ లోకపరమైన సాంప్రదాయాన్ని ఒక చిన్న పోలిక చెప్పులో చూసుకుంటాం. ఇప్పుడు అబ్రహాము గారికి చెప్పబడినటువంటి ఆ సమయం అంటే, అబ్రహాము గారి దృష్టిలో ఇస్సాకు ఏమైపోయాడు? మృతి అయిపోయాడు. అంటే ఆయన ఉద్దేశంలో దేవుడికి అబ్రహాము గారు ఇస్సాకును ఇచ్చేశాడు. ఆయన దృష్టిలో మృతి అయిపోయాడు. ఇక మృతి అయిన తర్వాత కార్యం ఏంటి? మనలో శ్మశానానికి తీసుకొని దానం చేయడం, కర్మకాండలు అట్లాంటివి ఉంటాయి కదా, తలకొరివి పెట్టడం అట్లాంటివి. ఆ కార్యం చేయాలి. అలాంటి కార్యమే 3 దినముల తరువాత చేయుటకు సిద్ధపడ్డాడు అనమాట. అయితే ఆయనలో ఉన్న ఆలోచన ఏంటి? మృతులను సైతము దేవుడు ఏం చేయగలడు? లేపగలిగిన వాడు. అర్థమైందా? కాబట్టి ఆ ఇస్సాకుని ఆయన అప్పుడే అర్పించేశాడు. అంటే ఆయన హృదయంలో ఇస్సాకును ఇచ్చేసినట్టు భావించాడు కాబట్టి దేవుడు దాన్ని ఆ క్షణమే స్వీకరించాడు. ఇంటెన్షన్. అర్థమైందా? తరువాత క్రియ చూడండి. ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడినని ఎవరితో చెప్పబడిను? ఆ ఇస్సాకే ఏమైపోయాడన్నా? ఆ యొక్క ఇస్సాకును అర్పించి, తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. అర్థమైందా? ఆయన అర్పించేశాడు.
ఆ దహన కార్యమే తరువాయి అయింది. అది కూడా చేయడానికి వెళ్ళిపోయాడు, సిద్ధమైపోయాడు. కాళ్ళ చేతులకు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టి ఇక అంటే దేవునికి అర్పించేటటువంటి క్రియ మొదలవుతూ ఉండగా ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారు? ఎవరి స్వామి పరిగెత్తుకుంటూ వచ్చింది? దేవుడా? దూత. దేవుడే మొదట చిన్నగా అబ్రహామా అనిపించాడు, ఇక్కడ దూత గాబరాగా. ఎందుకని ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. ఆ దూతకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అపవాది ప్రశ్నకో లేదంటే అక్కడ ఉన్నటువంటి వారి ప్రశ్నలకో అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానముగా దేవుడు చూపించుకున్న నిజ విశ్వాసిగా నిలబడ్డాడు. అర్థమవుతుందా? మరి ఆ విధంగా పరిగెత్తుకుంటా వచ్చి ఇది నువ్వు చేసిన దాని వలన ఈ యొక్క మాటలను బట్టి మనం చూస్తే గనుక అక్కడ దేవుడిని ఆ ప్రశ్నించింది దూత అని మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఇదే సాదృశ్యాన్ని ఇదే విధానాన్ని దేవుడు అపవాదికి కూడా చూపించిన విధానాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే దూత గాబరాగా ఎట్లా పిలుస్తారు? అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాడిని ఏమీ చేయొద్దు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుదీయని ప్రేమను అంటే వెనుదీయక ఈ కార్యము నీవు చేసి ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడుతున్నావని నేను గ్రహిస్తున్నాను అని చెప్తూ దేవుడు వాగ్దానం చేశాడని వివరిస్తాను. అర్థమైందా? అయితే ఇదంతా ఆయన నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి అంతా అయిపోయిందా? పక్కకి లాగేసేమో. సింపుల్ గా అయిపోయిందా? సింపుల్ గా నేను ఎవరైనా చెప్పట్లేదు, సింపుల్ గా అయిపోవాలా. ఆ సింపుల్ గా అయిందో లేదో తెలియడానికి చివరిగా చూడండమ్మా, రోమాపత్రిక 4వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు చూడమ్మా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతను మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారామి 100 ఏళ్ల వయసు గల వాడి నుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునంది. అందుచేత అది అతనికి నీతిగా ఎంచుకొను. చూడండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట, తాను ఎవరిక్కడ? తాను అంటే ఎవరమ్మా? అబ్రహాము గారు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట. ఇందాక మనం చదువుకున్నాం, అర్పించి మృతుల్లో నుండి మరలా పొందెను అని. అవునా? అలాగనే మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునై ఉన్న దేవుని ఎదుట. లేని వాటిని నిజంగా పిలిచిన విధానం ఎక్కడ చూసాం మనం? చూసావా? గుర్తుందా? ఎవరన్నా? లేని వాటిని నిజముగా ఉన్నట్టుగానే పిలుచువాడు. పిలిచినటువంటి విధానం మనం ఎక్కడన్నా చూసామా? గుర్తుందా? సరే, ఈ లోకపరమైనటువంటి విధానంతో ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారు ఉన్నట్ట లేనట్ట? లేనట్టే కదా, లేనట్టే. వాళ్ళు పిలిచే వాళ్ళకి ఉపయోగం ఉందా? ఇప్పుడు ఏం గుర్తొచ్చింది? యేసు ప్రభువారు. ఎవరిని? యేసు ప్రభువారు చనిపోయిన లాజరు బయటికి రా. లాజరు మృతి గురించి అప్పటికి 4 దినాలు అయింది.
ఆయన ఉన్నట్ట లేనట్ట? లోకపరంగా ఆలోచిస్తే లేనట్టేగా. చూడండి, లేని వాడిని ఉన్నట్టుగానే పిలుచువాడు. లాజరు బయటికి రా అనగానే ఎవరు వచ్చారు బయటికి? ఎవరన్నా? లాజరు ఏమైనా బయటకు వచ్చింది? ఇంకెవరన్నా వచ్చారా? లేదు కదా. సరిపోయి మృతి పొంది 4 దినాలు అయింది కదా, మరి ఎలా ఉన్నాడు అక్కడ? లేని వాడిని ఉన్నట్టుగా పిలుచువాడునై ఉన్నా. అదే కాదు, పిలిచిన విధానం ఎలా జరిగింది? మృతులను సజీవులుగా చేయవాడు, ప్రేత వస్త్రంతో చుట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అవునా కాదా? వచ్చాడా రాలేదా? వచ్చా. ఓకే, చూడండి, ఆ దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాముకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఇందును బట్టి ఏమి వ్రాయబడింది? అనేకులకు తండ్రి అని, అనేక జనములకు తండ్రి అని. అలాగే నీ సంతానం ఇలాగ ఉండదని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేదు. అప్పటికి నిరీక్షణ, ఆయన నిరీక్షించడానికి ఆధారం లేదు అక్కడ. ఎందుకని? కంటిన్యూషన్ లో వస్తుంది. లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను, ఆధారమే లేదు, అప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ ఎంత వయసు అమ్మా? 99 సంవత్సరాలు ఆయనకి అప్పటికి. అర్థమైందా? రమారమి 100 ఏళ్ల వయసు గలవాడే ఉండి ఇక 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారి యొక్క దేహము మృతతుల్యమా లేక దృఢత్వమా? ఎలా ఉంటుంది? మృతతుల్యం. అంటే వారికి ఓపిక ఉండదు, ఏమీ ఉండవు. వారు మనం ఇప్పుడు ఒక 5 కేజీలు రాయి మనం ఇస్తాం, అదే వాళ్ళకి ఇచ్చి 5 కేజీలు రాయి ఎత్తండి అంటే ఆ రాయి దగ్గరే ఉంటారు కింద. ఎందుకని? బలము, శక్తి చాలక. అవునా? సో అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన. అర్థమవుతుంది. అలాగే శారా గర్భము కూడా ఎలా ఉంది? మృతతుల్యం అయిపోయి ఉన్నది. అంటే మృతతుల్యం అంటే ఆ శారా గర్భంలో అండాలు, అంటే స్త్రీకి అండాలు ఉత్పత్తి అవుతాయి కదా, ఆ పరిస్థితి లేదు అక్కడ. అర్థమవుతుందా? అంటే ఇక ఆ గర్భసంచిలో ఉపయోగం లేదు లోకపరంగా చూస్తే. అలాంటి సమయం, ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఆయన అది అలా ఉన్నాయని ఆలోచించాడు, కానీ అవిశ్వాస మూలమున దేవుడి వాగ్దానం గురించి సందేహించలా. ఏమనుకున్నట్టు, అయ్యో 100 సంవత్సరాలు ఈడైపోయింది, నేను ఇక మరణానికి దగ్గరయ్యే వాడిగా ఉన్నాను. అలాగే శారా కూడా గర్భము ప్రతుల్యమైపోయింది, ఆమెకు కూడా బిడ్డలు పుట్టే అవకాశం లేదు అని ఆలోచించాడు. కానీ అవిశ్వాసాన్ని తెచ్చుకొని దేవుని శంకించలా, దేవుని వాగ్దానాన్ని శంకించలా. అదే చెప్తూ ఉన్నాను, ఏమని? అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహించలా. ఏం చేశాడు? దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వల్ల బలము నొందెను. ఆయన దేవుని వాగ్దానాన్ని అండర్ ఎస్టిమేట్ అయ్యిలా. ఏమని ఆలోచించాడు? దేవుడు దేనికైనా సమర్థుడు, ఏమైనా ఇవ్వగలిగిన వాడు. అర్థమైనా? అప్పటికి ఆయన శరీరం ఎలా ఉంది? మృతతుల్యమైంది. ఈ మాట బాగా గమనించండి, మృతతుల్యమైంది. బిడ్డలు కాదు, 99 ఏళ్ళకే మృతుల్యం అయితే 100 ఏళ్ళు ఎలా ఉంటుందమ్మా? బలంగా ఉంటుందా? లేదుగా. కానీ దేవుడు ఆయనకు మరలా 75 సంవత్సరాల ఆయుష్ని పెంచి, అంటే పెంచాను అని ఎక్కడ లేదు, కానీ ఆయన మరణించింది 175 సంవత్సరం కాబట్టి చెప్తున్నా, 75 సంవత్సరాల ఆయుష్తో బిడ్డతో సంతోషంగా ఉండేలాగా ఉంచాడు. అర్థమైందా? 99 ఏళ్ళకే మృత్యువాత పడే విధంగా ఉంటే బిడ్డలు కన్నా తర్వాత 107కో 101కో 102కో 110కో మరణించాలిగా. మరి బిడ్డను పొందిన సంతోషం ఉంటుందా? ఉంటుందమ్మా? ఉండదు. కానీ దేవుడు ఏమిచ్చాడు? బిడ్డనిచ్చాడు.
బిడ్డతో 75 సంవత్సరాల సంతోషాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాల్లో మనం అనుకుంటాం నా వయసు అయిపోతుంది, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను పొందుకునే ఉపయోగం ఏంది, నేను అనుభవించే ఉపయోగం ఏంది అంటే, నీకు ఇస్తానన్న దేవుడు నువ్వు దాన్ని అనుభవించడానికి నీకు ఆయుష్ ఎందుకు ఇవ్వడు, నీకు ఎందుకు బలం ఇవ్వడు, నీకు ఎందుకు శక్తి ఇవ్వడు? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. అయితే మనలో ఉండాల్సిన ఏంటో తెలుసా? పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి, స్థిరమైన నమ్మకం ఉండాలి. అలాగున లేకుండా అవిశ్వాసానికి గురైపోయి సందేహిస్తూ ఉన్నాం అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉందమ్మా? ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి చూడండి, అవిశ్వాసము వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వల్ల బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడేను. ఇందాక సింపుల్ గా చెప్పేసుకున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతేనా? ఫ్రాంక్ బాబు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే అవ్వదు, దాని వెనక కార్యం ఉంటుంది. అది అందరికీ కారణాలు. అర్థమైందా? నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఒక విధానంతో ఉంది, నువ్వు ఒక విధానంతో చేస్తున్నావు. అది ఆ 2 విధానాలు దేవుడు చూస్తాడు. ఇక నువ్వు చేసేది, నువ్వు బయటకు చేసే క్రియ మాత్రం ఎదుటి వారు చూస్తారు. నీ అంతరంగము నీలోనే ఉంటది. నువ్వు మాత్రం అంతరంగంలో ముఖాన్ని లైట్ వేసుకొని అనుకుంటావు. అర్థమవుతుందా? కానీ బాహ్యాన నువ్వు చేస్తున్నది నిజమా? నిజమేనా? యథార్థత అంటే నీ హృదయాంతరంగంలో ఏ విధమైన విధానం ఉందో దాన్నే వ్యక్తపరచాలి. యథార్థవాది ఏంటి సామెత? యథార్థవాది లోక విరోధి. లోక విరోధి దేవుని ఎవరు? దేవునికి ఎవరవుతారు? లోక విరోధి దేవునికి ఎవరవుతారు? పెట్టినా అలా కదా. విరోధి అంటే శత్రువు, శత్రువుకి ఆపోజిట్ వాడు ఏంటి? మిత్రుడు కదా. నువ్వు యథార్థంగా అంటే లోకం నిన్ను వెలవేయచ్చు, కానీ నీ దేవుడు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. నిన్ను ఎప్పటికీ కూడా నువ్వు ఎప్పటికీ పడిపోయే విధంగా ఉండకుండా చూసుకుంటాడు, నిలబెడతాడు. అదే కదా కీర్తనాకారుడు మనం ధ్యానం చేసుకున్న దాంట్లో, నా ఎత్తైన కోట ఆయనే, నా ఆశ్రయ దుర్గము ఆయనే, నేను కదిలించబడను. అర్థమైందా? కాబట్టి విశ్వాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. ఆ పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు కలిగిన విధానంతో నీవు కనబరిచే విధానము అంతరంగమందు బాహ్యమందు ఒకే విధంగా. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని నమ్మిన విధానాన్ని కలిగి ఉంటావు. అప్పుడే నువ్వు ఎవరుగా ఉంటావు? నీతిమంతులుగా ఎంచబడతావు. అర్థమైందా? నీతిమంతులుగా ఎంచబడతాము అంటే మనం వెళ్ళిపోయి మనకు రోడ్డు మీద దొరికి డబ్బులు తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎవరో వెతుక్కుంటా వెళ్ళి ఇచ్చి అదొకటే కాదు. ఆ డబ్బులు పట్టుకున్నంత వరకు కాదు, రోడ్డు మీద దొరికిన డబ్బులు పట్టుకోవాలి, వాళ్ళకి ఇచ్చే వరకు నీలో వచ్చే ఆలోచనలు ఉంటాయి. చూసావా, ఇది ఎవరిది కాకుండా ఉంటే బాగుండు, ఇది వాళ్ళది కాకుండా ఉంటే బాగుండు, వాళ్ళు నాయి కాదంటే బాగుండు, అసలు దీనికోసం ఎవరు రాకుండా ఉంటే బాగుండు అని ఆలోచిస్తావు. చూసావా, అది నీకు వ్యతిరేకమైన ఆలోచన. అర్థమైందా? నీకు దొరికింది నీది కానప్పుడు అది ఎవరితో వెతికి నువ్వు ఇవ్వటంలో తప్పు లేదు. కానీ దొరికిన దాన్ని చూసి నువ్వు ఆశపడ్డావా, నీ ఆశ అడియాశ అయిపోతుంది. కానీ ఆశపడ్డ ఆ సమయం ముందు దేవునికి వ్యతిరేకంగా నువ్వు యోచించిన యోచన నిన్ను దేవునికి దూరం చేస్తుంది. అదే నిస్వార్థంగా ఏ ఆలోచన లేకుండా ఇది ఎవరిదైతే వారయ్యా నా దగ్గరకు వచ్చి వారు తీసుకునేలాగా వారికి ఆలోచన అయ్యా, వారిని నా దగ్గరికి పంపించాయా, ఎందుకంటే వారెవరో నాకు తెలియదు, నేను వెతకలేను, కాబట్టి నేను చూస్తాను ప్రభువా, నేను ఇంకొంతసేపు ఉంటాను ఇక్కడే,
వారిని నా దగ్గరికి పంపించేయాలి, నువ్వు ప్రార్థన చేసావా, వారే వెతుక్కుంటా వస్తారు. నువ్వు వారిని చూసి గుర్తుపట్టి వారికి ఇచ్చాక దానితో నీ అవసరత ఏమి తీరుతుందో నీకు తెలుసు. దానికి మించిన అవసరతలు తీరుస్తారు దేవుడు. ఎందుకంటే మన ఒక వారం మనం చెప్పుకున్నాం, తమిళనాడులో ఒక పిల్లవాడికి ఒక 50,000 రూపాయలు దొరికితే ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఇచ్చేసాడు. ఆ 50,000 ఆ పిల్లవాడు పెట్టుకుంటే దగ్గర పెట్టుకుంటే వాడి చదువు, ఒకవేళ వాడి ఫీజు 40,000 అనుకోండి సంవత్సరానికి, 2 సంవత్సరాలు బాగా చదువుకుంటాడు. అవునా? 50,000 ఎవరికి కాదని కనుక దగ్గర పెట్టుకుంటే, కానీ ఆ పిల్లలు ఏం చేశాడు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ పిల్లవాడికి దేవుడు ఏమి ఇచ్చాడు, వాడు చదివినంత కాలం ఏ హైయెస్ట్ కాలేజ్ అయినా స్కూల్ అయినా సరే ఎక్కడ చదివినా ఆ మొత్తం ఫీజు ఎవరు పెడతారమ్మా? రజనీకాంత్ పెడతారు. అవునా? చూసారా న్యూస్, చూసారా మీరు? ఆయన ఇస్తారు. ఆ 50,000 ఒక 2 సంవత్సరాల ఆ బిడ్డ యొక్క చదువుకు ఉపయోగపడతాయి. లేదంటే చెన్నై కాబట్టి ఒక సంవత్సరం ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడే మనకు 30,000-40,000 ఫీజు. ఒక సంవత్సరం ఆ బిడ్డ చదువంతా అయిపోతుంది ఆ 50,000. కానీ నిజాయితీకి, నీతికి ఉన్నటువంటి విధానంలో ఆ బిడ్డ చదివినంత కాలము ఉచితంగా ఆ బిడ్డకు చదువు వచ్చేసిందంటే దేని బట్టి వచ్చింది? దేని బట్టి వచ్చిందమ్మా? నిస్వార్థమైన ఆలోచన. నాది కాదు, నీతిగా ఉన్న విధానం. ఎవరిదో వారి అవసరాలు చాలా ఉంటాయి కాబట్టి వారికి ఇవ్వాలి. అయితే పిల్లవాడి వాడి వయసు వాడికి సహకరించుందా వెతికి ఇవ్వడానికి? ఇవ్వగలడా? ఇవ్వలేడు. అందుకే ఏం చేశాడు, దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళి పోలీసులకి అవి ఇచ్చేశాడు. కాబట్టి మరి చూడండమ్మా, ఎవరో డబ్బులు దొరికితేనే ఆ పిల్లవాడు అలా చేశాడే. దేవుని ఆత్మను పొందుకున్నామే మనం ఉచితంగా, మళ్ళా ఆయనకి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? కానీ ఈ లోకపరమైనటువంటి అడియాసలు, అత్యాశలు ఇవన్నీ కలిగి మనం చేసే ప్రతి కార్యము వలన దేవుని ఆత్మను దేవునికి దూరం చేస్తుంది. ఉపయోగం ఉందా? ఏమన్నా తిరిగిద్దామా వద్దా? మనది కాదు కదా, ఎక్కడి నుంచి మనం తెచ్చుకున్నామా? కష్టపడి సంపాదించాం మన ఆత్మను, మనం సంపాదించామా? చెప్పలేదు, సంపాదించలా. నువ్వు అడిగితే నీకు ఇచ్చాడు దేవుడి జీవం. అసలు అవి మన మాట ఏమన్నాడు తెలుసా, వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మతాను ఏమని, అమ్మా నేను ఎన్నో లక్షల కణాలతో పోటీ పడి నేను పుట్టానమ్మా నీకు అంటాడు. స్పెర్మ్ లో ఉంటాయి కదా శుక్ర కణాలు, లక్షల కణాలతో పోటీ పడి నేను పుట్టానమ్మా, గెలిచి నేను పుట్టానమ్మా. ప్రతి ఒక్కరు అంతే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం పుట్టక ముందే, తల్లి గర్భమందు అంతంలో ప్రవేశింపక ముందే లక్షల కణాలతో పోటీ పడి వచ్చిన వారు మనం అంతా. అవునా? అవునా కాదా? మరి లక్షల కణాలతో పోటీ పడి గెలిచి ఈ రూపాన్ని పొందుకున్నాం, ఆత్మను పొందుకున్నాం. మరి నీ పోటీ ఏది? నీ పోరాటం ఏది? నీ ఆత్మను పదిలంగా ఉంచుకోవాలని నీ ఆరాటం ఏది? అక్కడ నీకున్నటువంటి ఒకే ఒక లక్ష్యం, అన్నాన్ని చేరటం, అన్నంలో ప్రవేశించడం. మరి ఇక్కడ ఏది నీ లక్ష్యం? నీ దేవుని చేత చేరాలి అనేది నీ లక్ష్యం కాదా? ఇక్కడ నీకు పోటీ లేదు. కానీ ఇక్కడ నీకు పోటీ ఉంది, అక్కడ ఉన్నటువంటి కణాలు కాదు నీ పోటీ. ఈ లోకంలో ఉన్న ఆశ, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము, ఈ లోకంలో ఉన్న పాపము, ఈ లోకంలో ఉన్నటువంటి జీవము, డబ్బు, ఇవన్నీ నీకు పోటీ. నువ్వు వీటితో పోరాడాలా, వీటితో గెలవాలా, వీటిని జయించాలా, నీతిగా ఉండాలా, విశ్వాసంగా ఉండాలా, యథార్థతతో ఉండాలా, నువ్వు గెలవాలి, నువ్వు నిరూపించుకోవాలా. దేవుని సన్నిధికి వెళ్ళి ఈ చిన్న బిడ్డ అది ఎలా చెప్పాడో అలా చెప్పాలి. అయ్యా ఇదిగో ఈ లోకంలో ఉన్న లక్షల ఆశ నుండి నేను గెలిచి నీ చెంతకు వచ్చా ప్రభువా అంటే దేవుడు ఎంత గర్వంగా ఆలోచిస్తాడు, ఎంత గర్వంగా ఉంటాడు దేవుడు. నా బిడ్డ నా చెంతకు చేరడానికి వీటన్నిటిని జయించి గెలిచి. మరి ఆ పోటీ దేవుడు ఆ పిండ దశకు రాకముందే
గెలిపే పోటీ నీకు ఇచ్చాడు, గెలిచే సామర్థ్యం నీకు ఇచ్చాడు, నిన్ను గెలిపించాడు. నువ్వు గెలిచావు కాబట్టి ఇప్పుడున్న భూమి మీద గెలవని ఉంటావా? ఉండవు. మరి గెలిచిన నీలో ఆ రోజున్న పట్టుదల ఉందా? వెంటనే మనం మన దగ్గర నుంచి వచ్చే డైలాగ్, ఊరుకో అన్న అప్పుడు మాకు తెలుసా, మేము ఎలా ఉన్నాం మాకు తెలుసా, తెలియదు మనకి. అంటే నీకు ఆలోచన లేదు ఆ రోజున, దృఢమైన దేహం లేదు ఆ రోజున, బలహీనత లేదు ఆ రోజున, ఏమా పళ్ళు లేవు, అంటే తినడానికి పళ్ళు లేవు ఆ రోజున, లోకంలో ఉన్న దేన్ని చూసే కళ్ళు లేవు ఆ రోజున. గెలవాలన్న సంకల్పం నీలో ఉంది. నీకు తోడేందుకు దేవుడు గెలిపించాలా? నిన్ను గెలిపించారా లేదా? మరి ఇప్పుడు చూడటానికి కళ్ళు ఉన్నాయి, నవ్వటానికి పళ్ళు ఉన్నాయి. కళ్ళు చూస్తే పళ్ళు రాలిపోతుంది, పొరపాటు కళ్ళు చేస్తే దెబ్బెవరు తగులుతుంది, పళ్ళకు తగులుతుంది. ఇవి రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు? దారలేదా? ఇప్పుడు కూడా నువ్వు గెలవాలని ఆశపడితే దేవుడు ఇప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు, ఇప్పుడు కూడా నీకు సహాయంగా ఉంటాడు, ఇప్పుడు కూడా నిన్ను గెలిపిస్తాడు, నిన్ను నిలబెడతాడు. కాబట్టి తల్లి గర్భమందు ఆ యొక్క అండంలోకి ప్రవేశించడానికి మన పోరాటం ఎలా ఉందో, అలాగే తండ్రి పరలోకం అనేటటువంటి ఆ గర్భమందు ఉన్నటువంటి పరలోకం అనే అండంలోకి ప్రవేశించడానికి ఇప్పుడు మనలో మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే విశ్వాసం అని, అంటే గుణాలు, ఆ శుక్రకళానికి ఎలాగైతే ఈత అంటే ముందుకు వెళ్ళేటటువంటి గుణం ఉందో అలాగే మనలో కొన్ని గుణాలు ఉండాలి. ఏంటా గుణాలు? విశ్వాసం, యథార్థత, నిరీక్షణ, నీతి. అర్థమవుతుందా? వీటన్నిటిని కలిగి ఆశ, నిగ్రహం ఉండాలి. వీటన్నిటిని మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని దేవుడు నడిపించడానికి ఇక నీ చెంతకు ఏ విధమైనటువంటి అపాయము రాకుండా కంచి వేసి నిన్ను నడిపిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. కాబట్టి ఆ గెలుపు మనకు కావాలా వద్దా? కావాలి కదా. కాబట్టి ఆ గెలుపు మనం ఎప్పుడు కూడా నిరీక్షణతో ఉండి గెలిచి దేవునిలో ఏ రీతిగా అయితే ఆ చిన్న బిడ్డ చెప్పారో అదే విధంగా గెలిచి వచ్చాను ప్రభువా, పోరాడి వచ్చానయ్యా అని చెప్పి మనం సంతోషంగా చెప్పుకునే విధంగా మనం ముందుటకై మనకు చాలా శక్తితోనూ బలముతోనూ జ్ఞానముతోనూ దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.